అప్పుడే వచ్చేసారా? వారం రోజులు ఉంటారనుకున్నాను అని శృతి సత్యంతో అంటూ ఉంటుంది. అలా అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. నువ్వు కొట్టింది దోమ స్ప్రే కదా శృతి, అందుకే మామయ్యకి అలా అయ్యింది. లేదు అంటే మామయ్యకి అలా అవ్వకపోదును. నీ కారణంగానే మామయ్య హాస్పిటల్కి వెళ్ళారు అని మీనా అంటూ ఉంటుంది. ఇది ఏదైతేనే అయిపోయింది కదా అని అనేసరికి పెద్ద ఎత్తునే ప్లాన్ చేశారే, ఈసారి ఇంకేం చేద్దాం అనుకుంటున్నారో అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి రవి శృతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఒరే ఆపరా అని చెప్పేసి సత్యం అయితే కంట్రోల్ చేస్తూ ఉంటాడు రవిని, బాలుని. ఇక ఏదైతేనే అయిపోయింది అని చెప్పేసి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక బాలు మీనా అయితే అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఎవరు మాటలు ఎందుకు నాన్న, నువ్వు పద నా రూమ్లో ఉండవు, ఎవరు దోమల స్ప్రే కొట్టరు అని అనేసరికి మళ్ళీ రవి శృతి వాళ్ళైతే అలా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక రవి పట్రా ఈ పరుపు పట్టు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగానే రవి బాలు పరుపు పడుతుంటే ఆగండి అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. అలా ఆగండి అని అనేసరికి బాలు అయితే షాక్ అయ్యి మీనా కసి అలా చూస్తూ ఉంటాడు. ఏమైంది మీనా అని అనేసరికి చూసావా నువ్వు మీ నాన్నకి రూమ్ ఇస్తానంటే మీ ఆవిడ ఇవ్వనివ్వకుండా అడ్డుపడుతుంది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. నేను మనిషినే అత్తయ్య, నాకు మంచి చెడు తెలుసు, నేను ఎవరికి ఎలా చేయాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు అని మీనా అంటూ ఉంటుంది. ఆ మాటలకి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. సత్యం కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అయినా మీరు అన్ని విషయాల్లో నన్నే వేలెత్తి చూపుతారేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. అలా అనేసరికి ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. నాకు ఎవరికి ఎలా మాట్లాడాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అనేసరికి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.